హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ మీద విపరీతంగా దాడి చేస్తున్న నారా లోకేష్ యొక్క ఓను కూటమి వ్యక్తులు సపోర్టర్లు ఎందుకు దాడి చేస్తున్నారు అతని మీద? నేను ఈ వీడియో లోకేష్కి సపోర్ట్గా మాట్లాడానని చెప్పి నేను లోకేష్ సపోర్టర్ని కాదు, టీడీపీ సపోర్టర్ని కాదు, కూటమిని ఎట్టి పరిస్థితుల్లో సపోర్టర్ని కాదు. నేను బేసికలీ సెక్యులర్ వాదిని. నేను సెక్యులర్ పార్టీలకి సెక్యులర్ వైపు ఉన్న నాయకులకి నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో నేను సపోర్ట్గా మాట్లాడవచ్చు లోకేష్కి. బట్ వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ సపోర్టర్ని కాదు. ఆ క్లారిటీతో ముందుకు వెళ్తున్నా. ఎందుకంటే నువ్వు మళ్ళీ సడన్గా లేదు లోకేష్ని సపోర్ట్ చేస్తున్నావు ఇట్లా అనుకోవచ్చు మీరు, అందుకని చెప్తున్నా. ఓకే, బట్ అతను ఒక మంచి పని చేశాడు నిన్న. ఆ మంచి పని చేశాడని అతని మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. లోకేష్ చేసిన మంచి పని ఏంది? నిన్న అతను ఈ యొక్క ఒక ముస్లిం వ్యక్తికి సపోర్ట్గా ఒక ట్వీట్ చేశాడు. ఎవరైతే అక్కడ బండ్కి సంబంధించిన అతనికి సపోర్ట్గా ఒక ట్వీట్ చేస్తే అతని మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. నేను అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి ఏదైనా సరే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే అపోజిట్ అయ్యారో ఏమైంది? నేషనల్ మీడియాలో మనం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోలింగ్ చేశారు. అంటే అర్థమైంది, వాళ్ళకి అనుకూలం ఉన్నంత వరకు మీరు సేఫ్ జోను, మీరు కొద్దిగా ఏమన్నా వాళ్ళ ఐడియాలజీకి అట్లా మారితే మీ మీద దాడి చేస్తారు, అంతే కదా విషయం. ఇప్పుడు లోకేష్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు, పార్టీ వీళ్ళ వల్ల పార్టీ రన్ అవుతుంది. అక్కడ బీజేపీలో గవర్నమెంట్ రన్ అవుతుంది లోకేష్ వాళ్ళు కదా. ఎందుకంటే వాళ్ళు మేజర్గా టీడీపీ ఎంపీలు ఎక్కువ కదా అక్కడ. బట్ అతను ఒక మైనారిటీకి సపోర్ట్గా ఒకటి చేయగానే ఇంత దాడి చేస్తున్నారు చూడండి అతని మీద. అంటే ఒకటేనండి ఇక్కడ ఇది అంతే. ఏంటంటే మేము చెప్పినట్టు చేస్తే మీ కథలు రన్ అవుతాయి, లేకపోతే మీరు చెప్పినట్టు మేము రన్ అవ్వము, మా యాంగిల్లో మీరుంటే మీకు భవిష్యత్తు, లేకపోతే లేదని చెప్పడం అండి, అంతే, ఏం లేదు. ఓకే, సరే ఇక్కడ చూద్దాం. ఒకసారి చూడండి. అసలు ఫస్ట్ ఇది ఈ వీడియో మీరు చూసుంటారు. ఈ వీడియో ఒకసారి ఈ వీడియో చూడండి. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. మా పిల్లలకి తినిపిస్తున్నాను. నాకు ఊహ సంబంధించిన ఇంటి పక్కనే బంధువులు ఎక్కడ ఉపయోగించడం కాదు, చాలా ఉన్నారు ఈ కవర్. సో అది ఇప్పుడు అతని మీద వచ్చిన మేజర్ ఆరోపణ మీ అందరికీ తెలుసు. అతను ఏంటంటే అది బన్ను తీసుకొచ్చావు, నువ్వేం కలిపావు, ఫుడ్ సేఫ్టీ అదంతా కలిసి అతను సింపుల్గా అండి, అతను ముస్లిమా క్రిస్టియనా పక్కన పడేయండి, చిరు వ్యాపారి, చిన్న వ్యాపారం చేసుకునే పేద కుటుంబానికి సంబంధించిన భారతీయుడు. అతను బన్ను కోవా అమ్ముకుంటుంటే మేడారం జాతరలో అక్కడ వచ్చి అతను చుట్టుముట్టి అతన్ని రచ్చరచ్చ చేశారు. ఇది సత్యం, మీరెంత లేదన్నా కాదన్నా. అతను ఒక చిన్న చిరు వ్యాపారి, పేదరికం ఎవరు అక్కడ అమ్మేది? అదాని అంబానీ వచ్చి అమ్ముతాడా అక్కడ? కోవ బండ్లు పేదలు కదా అమ్ముకుంటారా? అతను అమ్ముకున్నాడు. సో ఇప్పుడు దానికి సపోర్ట్గా ఇప్పుడు అదంతా రచ్చ అయింది, మీ అందరికీ తెలిసి. దానికి సపోర్ట్గా ఇది లోకేష్ ఒక ట్వీట్ చేశాడు. ఆ లోకేష్ ట్వీట్ చదువుతున్నాను. డియర్ బ్రదర్ వలీ, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్. కరెక్ట్, అతనే కాదు, మనం చాలా బాధపడ్డాము. ఓకే, సచ్ డివిజివ్ అండ్ కమ్యూనల్ బిహేవియర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ తెలుగు సొసైటీ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఏమని? కమ్యూనల్ బిహేవియర్, డివిజివ్ అండ్ కమ్యూనల్ బిహేవియర్ అనేది కోపం వచ్చిందంటే లోకేష్కి వీళ్ళందరికీ. ఎందుకు? అతను ఏమన్నాడంటే అలాంటి కమ్యూనల్ బిహేవియర్, డివిజివ్ బిహేవియర్ మన ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ లేదు అని. నేను లోకేష్ గారికి చెప్పేది ఏంటంటే, మీరు కేంద్రంలో మద్దతు ఇచ్చి, కేంద్రంలో మీరు గవర్నమెంట్లు నిలబెట్టి, కేంద్రంలో వాళ్ళు చేసే రాజకీయాలకి మీరు సపోర్ట్ చేసి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మాకు డివిజన్ కమ్యూనల్కి మాకు ప్లేస్ లేదు అంటే కుదరదు. మీకు నిజంగా అలాంటి నాన్ కమ్యూనల్, నాన్ డివిజివ్ నేచర్ ఉంటే, తెలుగుదేశం పార్టీ నిజంగా సెక్యులర్ పార్టీ అయితే మీరు అలాంటి ఎలియన్స్లో నుంచి బయటకు వచ్చి మీరు మాట్లాడాలి ఇట్లాంటి అన్నీ. మీరు అక్కడ ఏ ఎలియన్స్కి మీరు కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నారు, ఆ ఎలియన్స్లో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్న నంబరు. లోకేష్ గారు, మీరేదో అక్కడ డివిజివ్ చేయొచ్చు కానీ ఇక్కడ చేయకూడదు. ఎందుకు? అదేమన్నా భారతదేశంలో ఇది వేరే రాష్ట్రం ఏంటి? ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. యు ఆర్ సపోర్టింగ్ ఇండియన్ కమ్యూనల్ పాలిటిక్స్ అండ్ యు ఆర్ సేయింగ్ దిస్ నో ప్లేస్ ఫర్ కమ్యూనల్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
నాట్ పాసిబుల్. అందుకని ఏం చేయాలి, మీరు నిజంగా సెక్యులర్ అయితే ప్యూర్గా సెక్యులర్ వైపు ఉండాలి. ఇది ఎట్లాంటి రాజకీయాలు చేయకూడదు. ఓకే, సరే, ఎనివే దాని గురించి తర్వాత మాట్లాడదాం. విచ్ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హార్మనీ, మ్యూచువల్ రెస్పెక్ట్, బ్రదర్హుడ్. కరెక్ట్, ఇదంతా ఉండాలి. హార్మనీ, మ్యూచువల్ రెస్పెక్ట్, బ్రదర్హుడ్ ఉండాలి. అది కేంద్రంలో కూడా ఉండాలి. కేంద్రంలో కూడా ఉండాలంటే మీరు మద్దతు ఇచ్చే వాళ్ళకి చెప్పాలి, ఏమంటే మీరు కేంద్రంలో అట్లాంటివి చేయొద్దని మీరు చెప్పాలి. ఓకే, ఐ విల్ మీట్ యూ సూన్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు టేస్టింగ్ యువర్ ఫేమస్ కోయా బన్. ఓకే, సరే, అది ఇతను పోస్ట్ చేశాడండి. దాని మీద ఇప్పుడు ఇతను విపరీతంగా దాడి, అతని మీద ఏం దాడి, ఇతను ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు చూడండి. అతను ట్వీట్ చూపిస్తాను, చదువుతాను అతను ట్వీట్. లోకేష్ ఆ ట్వీట్ చేశాడని లోకేష్ విమర్శిస్తే ఇది ఒక ట్వీట్ చదువుతున్నాను. ఇఫ్ సచ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఫుడ్ సేఫ్టీ, దెన్ గాడ్ సేవ్ పీపుల్ హూ ఆర్ ఈటింగ్ యువర్ హెరిటేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్. Such a shame that instead of looking at it as a food safety issue, you have chosen to make it a communal issue. What a fail అని ఎవరు శామ్ మాథాడ్ అనే ఒక అతను పోస్ట్ చేశాడు. అంటే నేను అనేది ఏంటంటే, హెరిటేజ్ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా సరే కల్తీ అట్లాంటిది ఏమైనా ఉంటే అవన్నీ సేఫ్టీ నామ్స్ అవన్నీ కూడా ఒక సాక్షి వాళ్ళు రోజుకు ఒక ఐ థింక్ 1 వీక్ వరకు రన్ చేశారు దాన్ని. హెరిటేజ్ ఫుడ్లో అది ఉంది ఇది ఉందని. సో ఒకవేళ అది ఉంటే అది ప్రభుత్వాలు చట్టాలు అవన్నీ దాని ప్రకారం వెళ్తే నేను దాన్ని సపోర్ట్ నేనేం సపోర్ట్ చేస్తుంది, నేనేం గురించి మాట్లాడుతున్నానంటే, ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అయితే ఇది ఫుడ్ సేఫ్టీ ఇష్యూ, కమ్యూనల్ ఇష్యూ కాదు అని ఇతను పోస్ట్ చేశాడు. నేనేమంటానంటే, ఏమంటే ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అయితే ఏది ఒక మేడారం జాతరలో ఒక బన్ అమ్ముకునే అతనికి వెళ్ళి ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అయితే, నువ్వు గల్లీకి ఒక పురుగులు అమ్మేవాడు ఉన్నాడు, గల్లీకి ఒక పానీపూరి అమ్మేవాళ్ళు ఉన్నారు, గల్లీకి ఒక చిన్న చిన్న హోటల్ షాపులు పెట్టుకున్న వాళ్ళు. ఇది భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ, ముస్లిం జనాభా ఎక్కువ? ఎవరు ఎక్కువ అండి దేశంలో? 80% మంది హిందువులు ఉంటే ఒక 10-13% ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 10-13% ముస్లిమ్స్ ఒక 13 షాపులు పెడితే 80% ఉన్న హిందువులు 80 షాపులు పెట్టారు. 80 షాపులు పురుగులు వేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ మీద మీరు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారుల మీద మీరు కనుక ఇలా రైడ్ చేశారనుకోండి, ఎక్కువ ఎవరి షాపుల మీద దాడి జరుగుతుంది. అప్పుడు ఒక చిన్న బన్నమ్ముకునే దగ్గరికి వెళ్ళి ఫుడ్ సేఫ్టీ మీద నీ ISI మార్క్ ఉందా, బ్రాండ్ ఉందా, ప్యాకేజ్ ఉందా, నువ్వు ఏం కలిపేవని అంత రచ్చ చేస్తే, రేపొద్దున ఓకే నిజంగా చిరు వ్యాపారులు ఏదో కల్తీ చేస్తున్నారని అని చెప్పేసి దేశంలో ఉన్న షాపులన్నిటి మీద దాడి చేస్తే ఎక్కువగా ఎవరి షాపుల మీద వెళ్తే 80% హిందువుల షాపులు పోతాయి. ఏమండి ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏంటి మీరు చేసేదాన్ని? మీరు సమ్టైమ్స్ వీళ్ళు చేసే రాజకీయం వల్ల ఎక్కువగా నష్టపోయేది హిందూ సమాజమే. ఇప్పుడు వీళ్ళు చిన్న వ్యాపారాలను పట్టుకొని దాడి చేస్తే రేపొద్దున నిజంగా సేఫ్టీ ఇంజనీర్లు, సేఫ్టీ మెజర్మెంట్స్ పేరుతోటి గవర్నమెంట్ ఆర్డర్ చేస్తే మొత్తం 80% హిందూ షాపులు పోతాయి. మీరు మంచి చేయాలనుకున్న వాళ్ళు నష్టం చేస్తున్నారు. మీరు రాజకీయం కోసం హిందూ సమాజానికి నష్టం చేస్తున్నారు. మీరు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన హిందూ సహోదరులు కాదు, హిందుత్వ సహోదరులు. వీళ్ళంతా హిందూ సహోదరులు కాదు, అందరూ దేశమంతా హిందూ సహోదరులే. వీళ్ళు హిందుత్వ సహోదరులు. ఈ హిందుత్వాలు రాజకీయం కోసం చేస్తే ఎక్కువ నష్టపోయేది హిందువులే. వాళ్ళ షాపులో ఎక్కువ ముస్లింతో పోల్చుకుంటే. ఇది ఇంకొక ట్వీట్ చూస్తున్నా. ఈ ట్వీట్ ఏంటి? ఇది కూడా లోకేష్ తిడతా పోస్ట్ చేస్తారు. ఇదేంటి? వెన్ క్రిస్టియన్ వైఎస్ జగన్ డిడ్ అడల్ట్రేషన్ అట్ తిరుమల విత్ ఫేక్ ఘీ at 229 rupees, you ordered enquiry as it's suited for your politics. A Muslim vendor sells adulterated kova bun 10 rupee. You made him open it to appease Muslim vote bank. Order SIT. ఇతను చేసింది ఏమంటాడు? ఇతను క్రిస్టియన్ జగన్ అంట. ఇక్కడ చూడండి, క్రిస్టియన్ జగన్ అంట అడల్ట్రేషన్ చేశాడట. అరే అక్కడ అడల్ట్రేషన్ చేసింది క్రిస్టియన్ జగన్ కాదు, బోలేబాబా అనేటువంటి ఒక హిందూ కంపెనీ. బోలేబాబా ఎవరు? హిందూ కంపెనీ. దాన్ని సర్టిఫై చేసింది ఎవరు? అక్కడ హిందూ ల్యాబులు. దానికి వెనక ఆర్డర్ ఇచ్చింది ఎవరు? హిందువులు. సప్లై చేసింది హిందువులు. ఇక్కడ టీటీడీలో మొత్తం 20-30 మంది అధికారులు కుమ్మక్కయ్యారు, వాళ్ళందరూ హిందువులు. టీటీడీలో ఉద్యోగులు మొత్తం హిందువులే. వీళ్ళంతా చేస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి అడల్ట్రేట్ చేసినట్ట, లేకపోతే ఇంతమంది కలిసి హిందువులు తిరుపతి దేవస్థానం అడల్ట్రేషన్ పాల్పడ్డట్ట, ఎవరు క్రిస్టియన్ చేసినట్ట? ఇది ఒక కమ్యూనల్ రాజకీయం అండి. ఇది
జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అడల్టరేషన్ చేశాడంటే అక్కడ చేసిన మొత్తం కూడా క్రిస్టియన్స్ అవ్వాలి అందరూ. ఊరికే రాజకీయం చేయడానికి వీళ్ళంతా. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, నువ్వు క్రిస్టియన్ జగన్ చేస్తే నువ్వు ఆర్డర్ వేసావు, ముస్లిం చేస్తే ఎందుకు చేయమంటాడు. ముస్లిం చేస్తే నువ్వు ఆర్డర్ వేయమంటాడు. ఇదేదో చెప్పాను కదా, ఇప్పుడు ముస్లిం కదా ఆర్డర్ ఇస్తే కేవలం ముస్లిం షాపులకే దాడి చేయమని కూడా ఆర్డర్ వేయడు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేదా తెలంగాణ, సరే లోకేష్ కాబట్టి అతను ఆంధ్రప్రదేశ్లోనే చేయగలడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిరు వ్యాపారుల మొత్తం మీద రైడ్ చేయండి అని చెప్పి అతను ఈయనకి ఇన్స్పెక్షన్ టీంని పంపిస్తే ఎవరు ఎక్కువ షాపుల మీద దాడి జరుగుతాయి? అప్పుడు హిందువుల షాపుల మీదే కదా, ఎక్కువ హిందువులు కదా ఆంధ్రప్రదేశ్లో షాపులు నడిపేది, హిందువులు కదా ముస్లింతో పోల్చుకుంటే. ఇంకా తెలంగాణలో అన్నా కొద్దిగా వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు తెలంగాణలో అన్న పాత బస్తీలు ముస్లింలు ఎక్కువ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో కర్నూలు లాంటి 2-3 ప్లేసులు తప్పితే ఇంకెక్కడ ఉన్నారండి? అంతా హిందువులే కదండి ఎక్కువ. ఓకే, అతను హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద లోకేష్ ట్వీట్ చేస్తే ఏంది గోల ఇతని మీద? అతను మంచి పని చేశాడు లోకేష్, నేను అదే చెప్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ ఎవరో ఇంకొక అతను, మిస్టర్ లోకేష్ స్టాప్ బ్రాండింగ్ ఎవ్రీ వ్యాలిడ్ క్వశ్చన్ యాజ్ కమ్యూనల్ జస్ట్ టు ప్లీజ్ ఎ నేరేటివ్. ఓకే, నేరేటివ్. మేడారం జాతర, ఏ వెండర్ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ సోల్డ్ కోవా బన్ ఫర్ 10 రూపీస్ విత్ నో ఎక్స్పైరీ డేట్, నో మ్యానుఫ్యాక్చరింగ్, నో ఎక్స్పైరీ డేట్, నో మ్యానుఫ్యాక్చరింగ్, నో ఇంగ్రీడియంట్ లిస్ట్, నో ఫుడ్ సేఫ్టీ. ఎవరు కోవా అమ్ముకునే వాళ్ళకి, ఈ రోడ్డు మీద పునుగులు వేసుకునే వాళ్ళు, పానీపూరి వేసేవాళ్ళు, చిన్న చిన్న ఇడ్లీలు వేసేవాళ్ళు. ఓకే, ఆ వెజిటేబుల్ ఇదేమంటారు, ఇవి జరుగుతాయి కదా ఆదివారం సంతలు జరుగుతాయి కదా, కూరగాయలు టమాటాలు అమ్ముకునే ఉంటారు కదా ఆదివారం సంత. ఆ సంతల వల్ల మొత్తం దానికి ఎక్స్పైరీ డేట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు, ఇంగ్రీడియంట్లు వేస్తున్నారా? ఏందండి వీళ్ళు మాట్లాడేది? అది నిజంగా ఆ సంతలోకి వెళ్ళి ఆదివారం సంత జరిగింది కదా, కూరగాయల సంత, అక్కడికి వెళ్ళి నీ టమాటాల మీద ఎక్స్పైరీ డేట్ ఇస్తారా? ఒక ముస్లిం అతను కోవా బండి నమ్ముకుంటుంటే ఎక్స్పైరీ జిహాద్ టాక్టిక్ వర్క్స్ ముస్లిం అని చూడండి, డిగ్నిటీ అండ్ హార్మనీ. ఇది ఇతను ఏదో రాశాడు, చదువుతా ఉండు. క్వశ్చనింగ్ దిస్ ఈజ్ నాట్ హేట్రెడ్, ఇట్ ఈస్ పబ్లిక్ సేఫ్టీ. ఓకే, దిస్ ఎగ్జాక్ట్లీ హౌ ఫుడ్ జిహాద్ అండి. ఒక పేదవాడు అమ్ముకుంటే దానికి జిహాద్ అంటే ఎందుకండి? పేదవాడు అమ్ముకుంటుంటే దానికి జిహాద్ అని తగిలించడం ఎందుకు? మిస్లేబుల్ ద ప్రొడక్ట్, హైడ్ డీటెయిల్స్, సెల్ ఇన్సైడ్ హిందూ గ్యాదరింగ్స్, వెన్ క్వశ్చన్ క్రై కమ్యూనల్. బ్రదర్, ఈవెన్ ప్రతిదానికి మనం హిందూ గ్యాదరింగ్ అని పెట్టకూడదు బ్రదర్. ఇప్పుడు ఆదివారం కూరగాయల సంత ఉండిద్ది. ఆ కూరగాయల సంతలో అందరూ వచ్చి అక్కడ అన్నీ అమ్ముకుంటుంటారు, కూరగాయలన్నీ. అక్కడ అమ్మే వాళ్ళు మొత్తం హిందువులే ఉంటారు. అక్కడ ముస్లిమ్స్ కొనరా, క్రిస్టియన్స్ కొనరా? ఇదిగోండి హిందువులు అక్కడ కూరగాయలు అమ్ముతున్నారు, దాంట్లో మీరు ఏదైనా కలిపి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని హామ్ చేయడానికి ట్రై చేస్తున్నారని. ఆ నెరేషన్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉండదు కదా, స్ట్రాంగ్ ఉండదు కదా నెరేషన్. ఇప్పుడు మీరు చేసిన నెరేషన్ అదే. అక్కడ హిందూ మేడారం జాతర జరుగుతుంటే ఇతను ఏదో కలిపి హిందువులు చంపడానికి వచ్చాడని చిన్న వ్యాపారాన్ని పట్టుకొని ఎందుకు ఇదంతా? ఇఫ్ రియల్లీ కేర్ అబౌట్ డిగ్నిటీ అండ్ హార్మనీ, వేర్ వాజ్ యువర్ అవుట్రేజ్ వెన్ శివస్వామీస్ అండ్ డివోటీస్ వర్ లాఠీ చార్జ్డ్ అండ్ శ్రీశైలం టెంపుల్? ఓకే, అది డిఫరెంట్ ఇష్యూ. టెంపుల్లో లాఠీ చార్జెస్ జరిగితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, దానికి దీనికి మీరు ముడిపెట్టకూడదు, అది మీరు సపరేట్గా మాట్లాడుకోవాలి. ఇది ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక చిన్న వ్యాపారి మీద జరిగిన దాడిని అతను ఖండిస్తూ పోస్ట్ చేసినప్పుడు ఆ పాయింట్లో ఈజ్ రైట్. తర్వాత గుడుల దగ్గర ఏం జరిగింది అనేది డిఫరెంట్ సబ్జెక్ట్లు, అవి దీనిలో గిరిగించకూడదు అవి. దిస్ ఈస్ ప్యూర్ డబుల్ స్టాండర్డ్. డోంట్ ప్రీచ్ హార్మనీ వెన్ ఇట్ షూట్స్ యువర్ పాలిటిక్స్. ఈజ్ నాట్ పాలిటిక్స్. ఐ థింక్ ఇక్కడ లోకేష్ ఈ రెస్పాండెడ్ యాజ్ అన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. అదే లోకేష్ రెస్పాండెడ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, నాట్ పాలిటిక్స్. వాట్ ఈస్ ద పాలిటిక్స్ అంటే చూసే వాళ్ళందరికీ బాధేస్తుంటే అది. ఇప్పుడు అతను వలిని చూసిన ప్రతి వాళ్ళకి కూడా బాధేసింది, పేదోడిని ఎట్ట చేశారందని. లోకేష్ మనిషే కదా, అతనికి బాధేసి ట్వీట్ చేసి ఉండవచ్చు కదా. ఓకే, ఇంకొకటి ఇదేంటిది, ఇది ఇంకొకటి చూడండి. పవన్ కళ్యాణ్ గారు చెమట వచ్చి కష్టపడి ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుంటే నువ్వు మాత్రం అనవసరమైన బట్టల కాంట్రవర్సీ, ఇప్పుడేమో ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్న వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, బయట సమాజంలో జరిగే విషయాల పట్ల నీకు పెద్ద అవగాహన లేనట్టుందని. ఎవరు? పవన్ కళ్యాణ్ అంటే చెమట వచ్చి మెట్టు పైకి వస్తుంటే, లోకేష్ అంటే అనవసరమైన కాంట్రవర్సీ చేస్తానంటే. లోకేష్ నేను అన్నది వీళ్ళు అచ్చా ఇతన్ని అన్నారు. ఓకే, నాగబాబు గారిని అన్నారు. ఓకే, నాగబాబు గారి మీద చూడండి, నాగబాబు గారు ఆయన అతన్ని కలిసి ఇదిగో ఫోటో పెట్టాడు అతను. సరే వీళ్ళు ముందు
అక్కడ జనసేన పార్టీ దగ్గర వీళ్ళు పోస్ట్ చేసి డిలీట్ చేసి అఫీషియల్ ట్విట్టర్లో నుంచి డిలీట్ చేసి మళ్ళీ ఏమనుకున్నారో ఇదిగో నాగబాబు పర్సనల్ దాంట్లో పోస్ట్ చేస్తే దాన్ని రీట్ చేశారంటే అర్థం ఏంటంటే పార్టీ పరంగా దీన్ని మేము సపోర్ట్ చేయట్లేదని జనసేన వాళ్ళు చెప్పినట్లక. ఇది ఒకటి నేను చెప్పేది. మీరందరూ కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ, జనసేన, టీడీపీ. లోకేష్కేమో మానవతా హృదయంతో తప్పు అనిపించింది, జనసేన వాళ్ళకేమో సగం తప్పు సగం రైట్ అనిపించింది. ఎందుకని అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ వాళ్ళ అన్న చేత పోస్ట్ చేయించారు. బీజేపీ వాళ్ళకేమో తప్పు అనిపిస్తుంది. మీ ముగ్గురు 3 రకాల దారులు అయినప్పుడు ముగ్గురు కలిసి ఎందుకు మమ్మల్ని పిచ్చోళ్ళని చేయటం? ఎవరి దారాలు చూసుకోవచ్చు కదా, అది మా ఉద్దేశం. ఓకే, ఇక్కడ ఇంకొక ట్వీట్ చూద్దాం. బీజేపీ సపోర్టెడ్ ఎస్డిపిఐ, ది సేమ్ బీజేపీ సపోర్టింగ్ డాగ్స్ ఆర్ బార్కింగ్ అండ్ టీడీపీ అని. అంటే ఇతను ఎవరో, ఇతనితో ఈ వలీకి ఏదో పొలిటికల్ పార్టీతో సంబంధం ఉందని పోస్ట్ చేశారండి వీళ్ళు. అది చూపిస్తాను. ఇది చాలా స్లోగా లోడ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎక్కడుంది అది. ఇది అనుకుంటా. సరే, ఇది అనుకుంటా అండి. ఇక్కడ ఇది ఇతను ఫోటో పెట్టి, ఇతను ఎస్డిపిఐతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఆ కోవా అనే వ్యక్తి ఎస్డిపిఐతో సంబంధం ఉన్న వ్యక్తి అని ఒక ఫోటో తిప్పుతున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎస్డిపిఐ, ఎస్ఎఫ్ఐ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సిపి, టీడీపీ, ఏమంటారు ఆఈపీ, ఆ పొలిటికల్ పార్టీ, ఈ మానవతావాదులు, ఆ హృదయవాదులు మొత్తం వెళ్ళి అతను కలిశారు. ఎస్డిపిఐ వాళ్ళు అందరూ వెళ్ళి కలిశారండి అతన్ని. వాళ్ళతో పాటు ఈ ఎస్డిపిఐ వాళ్ళు కూడా వెళ్ళి కలిశారట. కలిస్తే ఆ ఫోటో తీసి వీళ్ళు ఇది ఇతను ఎస్డిపిఐ మెంబర్ అని చెప్పి తిప్పుతున్నారు. ఈయన ఈయన నాగబాబు వెళ్ళి కలిశాడు కదా, ఇప్పుడు ఆయన జనసేన వ్యక్తాన్ని ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఎస్డిపిఐ అని మీరు ప్రచారం చేస్తున్నారు ఇతని ఫోటోని. నాగబాబు గారు కలిశారు కదా, ఫోటో తీసుకున్నారు కదా, ఎందుకు మీరు అది కన్నా జనసేన వ్యక్తిని ప్రచారం చేయట్లేదు? లోకేష్ నేను కలుస్తా అన్న టీడీపీ వ్యక్తిని ఎందుకు ప్రచారం చేయట్లేదు? అతను సపోర్ట్ చేస్తూ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడారు, కాంగ్రెస్ అని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మన వైసీపీ వాళ్ళు అతను సపోర్ట్ చేశారు లేదు నాకు తెలియదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే వైసీపీ అని మీరు ఎందుకు అని ప్రచారం చేయట్లేదు? వైసీపీ వాళ్ళు కూడా 2-3 యూట్యూబ్ ఛానళ్ళు చూశాను, వాళ్ళు ఇతను సపోర్ట్ చేసి మాట్లాడారు. వైసీపీ అని ఎందుకు ప్రచారం చేయలేదు? ఎందుకు ఓన్లీ ఎస్డిపిఐ అని ప్రచారం చేస్తున్నారు? ఎందుకు? అది అక్కడ కమ్యూనల్ పాలిటిక్స్ చేయడానికి ఆ ఫోటో దొరికింది, మిగతా అన్నీ వదిలేశారు వీళ్ళు. అది అందుకని ఇతను ఎవరు, వేణుస్వామి అనే ప్యారడీ అనే వేణుస్వామి పెరోడీ అని ఇతను ఒక పోస్ట్ చేశాడు. ఐ థింక్ టీడీపీని సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ సపోర్టెడ్ ఎస్డిపిఐ అండ్ దిస్ సేమ్ బీజేపీ సపోర్టింగ్ డాగ్స్ ఆర్ బార్కింగ్ అండ్ టీడీపీ అని ఇతను పోస్ట్ చేశాడు. ఇతను వేణుస్వామి పెరోడీ అంటే వేణుస్వామి లేకపోతే వేరే వాళ్ళు తెలియదు. అంటే గతంలో చూడండి, ఇది ఒక పోస్ట్ ఉంది చూసారా, బీజేపీ బ్యాక్స్ ఎస్డిపిఐ, బీజేపీ బ్యాక్స్ ఎస్డిపిఐ ఇన్ గ్రామ పంచాయత్. BJP workers have backed the SDPI in the Gram Panchayat elections in Karnataka. The SDPI is considered the political wing of the PFI. కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఎస్డిపిఐని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సపోర్ట్ చేశారు, అక్కడ ఓకే. బట్ ఇక్కడ ఇతనికి ఎవరో దాడి చేశారని చెప్పి ఇతన్ని చూడటానికి ఎస్డిపిఐ పోయిన ఎస్డిపిఐ వ్యక్తి అని చెప్పి ప్రచారం చేస్తున్నారని అతను ఎవరో వేణుస్వామి అతను పోస్ట్ చేశారు. కరెక్టే కదా అది? ఓకే, ఇది ఇతన్ని అడిగారు, నీతో ఏదో కాబట్టి మీరు ఒక ఎజెండాతో అక్కడికి వచ్చి ఉండొచ్చు అని మీ మీద ఒక ఆరోపణ చేసి ఒక పోస్ట్ పెట్టారు మొత్తం. అంతే, మాకు అదే తెలుసు. ఎస్డిపిఐలో ముందు కార్యకర్త కాదు అంతే. మీ మీద ఘటన జరిగినప్పుడు మీకు ఎవరైనా మద్దతు వచ్చింది? ఒకరిద్దరు చెప్తున్నారు సార్, వాళ్ళు ఏమైనా చెప్తే ఈయన హిందూ కాదు మమ్మల్ని సపోర్ట్ చేస్తే అని చెప్పే మాట, నేను హిందూ వాళ్ళు మద్దతు ఇస్తా అన్నారు, ఇట్లా జరిగింది కదా మీకు ఒక మాట మాట్లాడదాం అంతే. అదే ఏం చెప్పింది, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి కలిశారట, ఏంది ఆయనకి ఇన్సిడెంట్ జరిగింది పరామర్శించారట.
పరామర్శించినప్పుడు అతను నా మెంబర్ అని చెప్పి అంటారని చెప్పి అతనే చెప్తున్నాడు. నాకు వాళ్ళకి సంబంధం లేదు, పరామర్శించారు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఓకే. సో రాజ్దీప్ సర్దేశాయ్ లోకేష్ని మెచ్చుకుంటూ ఒక పోస్ట్ చేశాడు. ఏమని, గుడ్ టు సీ ఎ లీడింగ్ పొలిటీషియన్ టేక్ ఏ పబ్లిక్ స్టాండ్ అండ్ బ్రేజన్ కమ్యూనలిజం, వెల్ డన్ అట్ నారా లోకేష్ అని రాజ్దీప్ సర్దేశాయ్ ఈ పోస్ట్ చేశాడు అతను. ఓకే, అదే ఆ పోస్ట్ మంచిగా చేశాడు, దాన్ని నేను ఒప్పుకున్నాను. నేను కూడా ఐ అప్రిషియేటెడ్ లోకేష్, రాజ్దీప్ సర్దేశాయ్ కాదు. ఆ పోస్టు చాలా కమ్యూనల్ లాంటి దానికి ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ లేదని ఆ పదం నాకు నచ్చింది, లోకేష్ చేసిన దాన్ని. బట్ లోకేష్, ది సేమ్ థింగ్ యూ షుడ్ టెల్ టు యువర్ సపోర్టింగ్ మెంబర్ నరేంద్ర మోడీ గారు ప్లస్ అమిత్ షా గారు. రోజు మీరు వెళ్ళి కలుస్తారు కదా, మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ పాలిటిక్స్ ప్లేస్ లేదని ట్విట్టర్లో పోస్ట్ చేయటం కాదు లోకేష్ గారు, అక్కడ బీజేపీకి మోడీ గారికి మంచి కూడా చెప్పగలిగేటువంటి ధైర్యం తెచ్చుకోవాలని నేను కోరుకున్నాను త్వరలో. లోకేష్ ప్రస్తుతానికి వీళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి చెప్పడానికి. నెక్స్ట్, బ్యాక్ ఆఫ్ బీయింగ్ ఐక్యూ రాహుల్ గాంధీ ఆఫ్ సౌత్ ఇండియా, వీ ఆల్రెడీ హ్యావ్ కేటీఆర్ అండ్ ఉదయనిధి ఫర్ ది ఆనర్స్. అంటే ఇతను మెచ్చుకున్నాడో తిట్టాడో నాకు తెలియదు, ఇతను ఎవరో రాశారు. బ్యాక్ టు బీయింగ్ ఐక్యూ రాహుల్ గాంధీ ఆఫ్ సౌత్ ఇండియా, వీ ఆల్రెడీ హ్యావ్ కేటీఆర్ అండ్ ఉదయనిధి. అంటే కేటీఆర్ నచ్చలేదు, ఉదయనిధి నచ్చలేదు, రాహుల్ గాంధీ నచ్చలేదు, లోకేష్ నచ్చలేదు. ఎవరు నచ్చుతారు వీళ్ళకి? ఎవరు నచ్చుతారు? కేటీఆర్ రేవంత్ రెడ్డిని తగిలేరు, జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు, అక్కడ నేషనల్ మీడియాలో అందరినీ ట్రోల్ చేస్తారంటే ఎవరు కావాలండి వీళ్ళకి? ఇది ఇంకో పోస్ట్ చూస్తున్నా, ఇది నాగబాబు పోస్ట్ చేసింది. చిరు వ్యాపారులకి కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంది. సరే, నాగబాబు పోస్ట్ని నేను ఎంత హైలైట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాగబాబు వాళ్ళు ముందు అక్కడ పోస్ట్ చేసి దాన్ని డిలీట్ చేసి, కొద్దిగా నాగబాబు బెటర్ ఏంటంటే ఇతను మన బట్టల దగ్గర కూడా కొద్దిగా మహిళల తరపున మాట్లాడాడు. ఓకే, అతను మహాత్మా గాంధీని తిట్టాడు, అది దట్ ఐ డోంట్ లైక్. మా నాగబాబుని ఎక్కడ నాకు ఐ అపోజ్ హిమ్ ఈజ్ దట్ ఈ మహాత్మా గాంధీని తిట్టాడు, అది గాడ్సేని సపోర్ట్ చేస్తూ. ఓకే, బట్ అతని మత రాజకీయాలు అవన్నీ కూడా నేను అపోజ్ చేస్తాను. బట్ అది కొద్దిగా న్యూట్రలిజము, రేషనలిజం దగ్గర అతను కొద్దిగా పర్లేదు, బెటర్గా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అందుకని ఈయనే తిట్టారు. ఇప్పుడు ఏమని, పవన్ కళ్యాణ్ స్టెప్ కష్టపడి పైకి వస్తుంటే నువ్వు నాశనం చేస్తున్నావు అని నాగబాబుని తిడుతున్నారు. ఎందుకు? అతను యాక్చువల్గా 2-3 విషయాలు నిజాయితీ. ఇప్పుడు ఇది నిజాయితీయే కదా, అక్కడ మైనారిటీ వ్యక్తిని కొట్టారు, ఇతను పోయి కలిశాడు, మంచిదే కదా. ఎవరో మహిళలు బట్టలు వేసుకుంటుంటే అది వాళ్ళ ఇష్టం రాబాయి మీరేంది అన్నాడు, మంచిదే కదా నాగబాబు చెప్పింది. ఓకే, ఇప్పుడు నాగబాబు గారిని కూడా తిట్టారు వీళ్ళు, నాగబాబుని కూడా తిట్టారంటే ఇంక చూసుకో. ఇంకోటి చూద్దాం. శ్రీశైలంలో శివస్వాముల మీద జరిగిన లాఠీ చార్జ్ గురించి, కర్నూలు జిల్లాలో అయ్యప్ప స్వాముల మీద జరిగిన దాడి గురించి మాట్లాడవచ్చు. నేను అదే చెప్తున్నాను, శ్రీశైలం జరిగినవి అవి కూడా డిఫరెంట్ సబ్జెక్టులు. ఇది ఒక సబ్జెక్టు, అది ఒక సబ్జెక్టు. అవన్నీ గుడుల్లో లాఠీ చార్జులు, తొక్కిసలాట్లు, తోపిసలాట్లు, మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్, అవన్నీ డిఫరెంట్ ఇష్యూ. ఇది మానవత్వానికి సంబంధించింది. ఒక వ్యక్తి మీద ట్రోల్ చేసి అతన్ని, ఒక పేదవాడిని రచ్చరచ్చ చేస్తున్నారు. అతని వీడియో చూస్తే ఎవరికైనా కడుపు దొరికిపోయింది, మాకు కూడా. అతనికి మానవతా వర్ధంతో ఇతను సపోర్ట్ చేశాడు. ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇతను లొకేషన్ తిరగడం కరెక్ట్ కాదు. ఓకే, దీన్ని కంప్లీట్ సబ్జెక్ట్గా చూడాలి, సపరేట్ సబ్జెక్ట్గా చూడాలి. నేను అదే చెప్తుంది. ఇంకా కోవా బన్వలి, అతనితో పాటు నష్టపోయిన జావేద్తో ఇది ఇతను ఎవరో కానీ, ఇదేంటి ఇది సోల్స్లో ఇది ఒక పెద్ద, ఇది కామెడీయో లేకపోతే నాకేమో తెలియదు. ఇది కొంతమంది ముస్లిం నాయకులు వీళ్ళు తెలుగుదేశం వల్ల, దట్ ఈజ్ అట్ నారా లోకేష్, దట్ ఈజ్ అట్ జైటీడీపీ, జైఎన్సీపీ అని తెలుగుదేశం ముస్లింలు అనుకుంటా. ఇదిగో తెలుగుదేశం ముస్లింలు అంట, అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి, ఇదిగో మనందరికి కలిసి ఉండాలి, మాకు మత సామరస్యం ఉండాలి అని కొంతమంది హిందువులను వాటేసుకొని ఇదంతా చేశారనమాట. ఇది ముస్లింలు, తెలుగుదేశం ముస్లింలు అంట. తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చేయట్లేదు,
మేడారం జాతరలో ఇది కానీ ఇది పోస్ట్ చేస్తారు. ఇది కానీ తెలుగుదేశము, జనసేన, బీజేపీలోని ముస్లిమ్స్కి మీకు చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చేయొద్దు. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో మీరు మద్దతు ఇస్తుంటే మీ చంద్రబాబు నాయుడు గారిని, మీ లోకేష్ గారిని, మీ పవన్ కళ్యాణ్ని, మీరందరినీ మీరు అక్కడ వక్ఫ్ బిల్లుకి ఎందుకు మద్దతు ఇచ్చారు, కొన్ని చాలా యాంటీ మైనారిటీ బిల్లులకి మద్దతు ఎందుకు ఇచ్చారని మీరు అడిగారా మీ నాయకుల్ని? మీరు కేంద్రంలో మద్దతు ఇచ్చి ఇక్కడ ఇవన్నీ నాటకం వద్దండి, ఇది అన్ని నాటకాలు ఇవి. రాష్ట్రంలో కేంద్రంలో వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. కేంద్రంలో ఏమంటారు, కమ్యూనల్ రాజకీయాలను ప్రోత్సహించి అవసరాల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము సెక్యులర్ అని చెప్పుకోవటం అది పొరపాటు. అది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీ నాయకుల్ని నారా లోకేష్ ట్వీట్ చేశాడు కదా, మీరు వెళ్ళి అవును సార్ మీరు అన్నారు కమ్యూనల్కి మనకు ప్లేస్ లేదన్నారు కదా అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేసి మీరు ఆ కమ్యూనల్ యొక్క గ్లచ్ నుంచి బయటకు లాగండి. అతన్ని ఇరుక్కుపోయి ఉన్నాడు, కమ్యూనల్ ఆ ఎలయన్స్లో ఇరుక్కుపోయి ఉన్నాడు అతను, దాన్ని లాగండి బయటికి. మీకు చేతనైతే ముస్లింలు ఆయన సపోర్ట్ చేసే దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు మీకు చేతనైతే లోకేష్ని ఆ గ్లిచ్ నుంచి బయటకు లాగండి. అతను నిజంగా సెక్యులర్ భావం ఉంటే ఇక రాజకీయం కోసం, ఓట్ల బ్యాంక్ కోసం, నెల్లూరు అంటే కర్నూలులో ఎక్కువ ముస్లింలు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ టాక్టికల్గా లోకేష్ అన్నాడు అనుకోండి రాజకీయం కోసం, ఇంకా అది లోకేష్ విజ్ఞతకు వదిలేస్తాం మనం. అది ఓకే, అది నిజంగా మానవతా హృదయము, అందరూ సమానమే, మనుషులందరినీ సమానంగా చూడాలని ఆ భావన అనేది లోకేష్లో ఉంటే మీ నాయకుడికి మీకు చెప్పి కేంద్రంలో కూడా మద్దతు ఇవ్వకుండా అటు చూసుకునే బాధ్యత మీది. అదర్వైజ్ ఇవన్నీ కూడా రాజకీయాలుగా మీరు చేస్తున్నారని ఇంకా భావించాల్సి వచ్చింది. అదే విషయం. థ్యాంక్ యూ, నమస్కారం. ఇదేమో ఆఫ్ అవ్వట్లేదు.